బట్ ఒక్కటి నేను స్టూడెంట్స్ అందరికి జూనియర్ అయినా సీనియర్ అయినా లాంగ్ టర్మ్ అయినా చెప్తున్నాను, ఎవరైనా సరే నాకు తెలిసిన సక్సెస్ఫుల్ క్వాలిటీ స్టూడెంట్స్ లో 4. ఎవరైతే సక్సెస్ అయ్యి వెళ్తున్నారో వాళ్ళలో ఉండాల్సిన క్వాలిటీస్ 4. ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వాలిటీ స్టూడెంట్స్ అందరికి ఉండాల్సింది నేను ఒక్కటే అందరినీ కోరుకుంటున్నా, ఏంటంటే డాక్టర్ అవ్వాలని చాలా విపరీతమైన డ్రీమ్ తో మీరు ఈ బైపీసీ స్ట్రీమ్ లోకి వస్తున్నారు. అది జూనియరా, ఆల్రెడీ వచ్చిన సీనియర్స్, ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న లాంగ్ టర్మ్, మీరందరూ చాలా డ్రీమ్ తో మీరు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ కళ అనేది ఎలా ఉండాలంటే ఎక్కడ చెక్కు చెదరకుండా మీ డ్యూరేషన్ ఆఫ్ ది టైం అంతా ఉండాలి. అది 2 years చేసినా 1 year చేసినా మీ కళ ఎప్పుడు మిమ్మల్ని వైబ్రేషన్స్ లో ఉంచాలి. ఆ స్టెథోస్కోప్, ఆ ఆఫ్రాన్ అనేది నేను ఊహించుకుంటూ దట్ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ ఇన్ యువర్ మైండ్. అది అదొక కళ కింద, ఆ డ్రీమ్ అనేది ఏదో మంత్కో 2 నెలలకో 3 నెలలకో ఉండకూడదు. బట్ ఫస్ట్ పాయింట్, ఈ డాక్టర్ అవటం అనేది మీ కళే. మీ కళని ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు? పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా మీ కళని వాళ్ళ కళ కింద తీసుకుంటున్నారు. కానీ ఈ కళ అనేది, ఈ డ్రీమ్ అనేది అందరికంటే ఎక్కువ ఎవరికంటే మీకే ఇంపార్టెంట్, స్టూడెంట్ కే. ఎందుకంటే వన్స్ ఈ 2 సంవత్సరాలు కష్టపడితే, లేదంటే లాంగ్ టర్మ్ లో 1 సంవత్సరం కష్టపడితే, నెక్స్ట్ నేను యూజీకి ఎంటర్ అయ్యి డాక్టర్ అయ్యి, పీజీకి ఎంటర్ అయ్యి డాక్టర్ కంప్లీట్ చేసుకుని, నెక్స్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాలు ఈ సొసైటీలో చాలా రెస్పెక్టబుల్ అండ్ డిగ్నిఫైడ్ పొజిషన్ ఆఫ్ ది సొసైటీ ఒక డాక్టర్ గా నేను ఉండబోతున్నాను. ఎంత అది ఒక రకమైన ఒక ఆ ఫీల్ లో మీరు ఉండవలసిన వాళ్ళు ఎలా ఉండాలి? కసిగా ఉండాలి, ఛాలెంజ్గా ఉండాలి, ఎప్పుడు ఫైర్ ఉండాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఈ రోజు చూపించే సక్సెస్ వాళ్ళందరూ చాలా కమిట్మెంట్ చూపించారు. 2 సంవత్సరాలు చాలా సాక్రిఫైస్ చేశారు, లేకపోతే 1 year గాని చాలా సాక్రిఫైస్ చేశారు. వదులుకుని ఒక తపస్సు లాగా, ఒక యజ్ఞం లాగా కసిగా ఫైర్ గా 2 సంవత్సరాలు చేశారు, లేదంటే 1 year చేశారు లాంగ్ టర్మ్ అయితే. అది మొదట మీకు ఉండాలి. ఇది నా గురించి చేస్తున్నాను, ఇది నా కళ. రేపొద్దున నేను నా కళని నెరవేర్చుకోవాలంటే 1 ఏడాదిని కొంత యుద్ధం లాగా, తపస్సు లాగా, యజ్ఞం లాగా మనం చెయ్యాలి. ఏదైనా సరే మనం డివేట్ అవ్వకూడదు, పక్కనున్న వాళ్ళతో డివేట్ అవ్వకూడదు అని మీలో ప్రగాఢమైన ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. ఇది నా కళని నేను నెరవేర్చుకోవాలి. దానికి తగ్గ నేను కమిట్మెంట్ ని, విల్ పవర్ నా మైండ్ లో పెట్టుకోవాలి. ఈ 2 సంవత్సరాలు జూనియర్లు ఉన్నారు, ఈ రోజు నుంచి మళ్ళీ 28 వరకు ఆ కళని సజీవంగా, చాలా లైవ్ గా, చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ తో దాన్ని క్యారీ ఆన్ చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇది మొదటి క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ మీకు కావాల్సింది.